అప్పుడే బాహుబలి రిలీజ్ అయిపోయి 10 ఏళ్ళు అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాను నేనైతే. కరెక్ట్గా జూలై 10, 2015 ఇదే రోజున రిలీజ్ అయింది. ఈరోజు పేపర్లో చదివే వరకు 10 ఏళ్ళు అయింది అనేది మైండ్లో లేదు నాకైతే, టు బి ఫ్రాంక్. సరే, అప్పుడు పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటే బాహుబలితో సినిమా ప్రేక్షకులు అందరికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక మెమరీ ఉండి ఉంటుంది. అయితే ప్రపంచం మొత్తాన్ని మాట్లాడించినటువంటి $1 మిలియన్ ప్రశ్న మొదటి భాగం చూసిన తర్వాత ఎండింగ్లో కన్క్లూషన్, అంత గొప్ప కన్క్లూషన్ కూడా బహుశా ఒక సినిమా 2 భాగాలుగా చేసినప్పుడు మొదటి భాగం ముగిసిన తర్వాత ఆ క్లైమాక్స్ ఇదైన తర్వాత దాని గురించి మళ్ళీ పార్ట్ 2 వచ్చే వరకు దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టింది. మళ్ళీ ఎప్పుడు 2017లో వచ్చింది పార్ట్ 2 బాహుబలి ది కన్క్లూజన్ పేరుతో వచ్చింది. అప్పటి వరకు కూడా మనం మొదటి భాగం చూసి ఎందుకు అంత ఇదిగా ప్రేమించి పిల్లాడిని పెద్ద చేసినటువంటి కట్టప్ప ఎందుకు పొడిచాడు, బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడు, అది పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు రాజకీయ నాయకులు అలాగే ప్రధానమంత్రి కూడా ఒక దశలో వెంకయ్యనాయుడు గారిని ఏదో సందర్భంగా ఆయన అడగడం కూడా జరిగింది. అంతగా అసలు బహుశా ప్రపంచంలో మన జనరేషన్లో ఈ సమకాలీన ఇదిలో అంత డిస్కషన్ ఎందుకు పొడిచాడు కట్టప్ప బాహుబలిని అనే ఆ స్థాయిలో బహుశా ఏ సినిమా కూడా నా ఇదిలో నాకు తెలిసినంత వరకు అయితే, అఫ్కోర్స్ ఇబ్బడముబ్బడగా సీక్వెల్స్ వచ్చిన సందర్భాలు లేవనుకోండి, అయినప్పటికి కూడా అంత ఈ తరహాలో ఏది లేదనే చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిజంగా తెలుగోడు తలెత్తుకొని ఇది మా సినిమారా, మా తెలుగు టాలీవుడ్, మా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి మా తెలుగు హీరో ప్రభాస్, మా తెలుగు హీరో రాణా అని గర్వంగా, మా తెలుగు హీరోయిన్ రమ్యకృష్ణ, ఇట్లా గర్వంగా నటుల పరంగా అన్ని విధాల అంటే తలెత్తుకొని కాలర ఎగరేసి అంటారు కదా, అంటే గర్వంగా ఒక ఇదిని బయటికి తీసుకురాగలిగినప్పుడు, అంతకుముందు పెద్దగా అంచనాలు లేవు. టాలీవుడ్ అంటే అప్పుడు హిందీ పరిశ్రమ ఏముండేది, అసలు ఒక పాన్ ఇండియా ఇది ఎవరు లేరు. బాహుబలికి ముందు వరకు కూడా హిందీ వైపు వెళ్ళడం అంటే ఏదో అప్పట్లో చిరంజీవి ఆజ్కా గుండారాజ్ అని గ్యాంగ్ లీడర్ని రీమేక్ చేసినట్టున్నారు, అంతే. అది పెద్దగా ఇదైంది లేదు. ఆ తర్వాత వెంకటేష్ అనారి చంటి ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వాళ్ళ బ్యానర్లో హిందీలో కూడా అదే రీమేక్ చేశారు. అంతే తప్ప మన తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోలు ఎవరో కూడా అక్కడ వెళ్ళి అక్కడ నిలదొక్కి ఆడ జెండా పాతిన వాళ్ళు ఎవరు లేరు నిజం చెప్పాలంటే. హీరోయిన్స్ చూస్తే మనకి తెలిసిన నటి శ్రీదేవి, ఆమె వెళ్ళారు అక్కడ జెండా పాతగలిగారు, కానీ హీరోలు మాత్రం ఎవరో నటులు తడపా నటించారు. కానీ ప్రభాస్ బాహుబలితో కొత్త చరిత్ర లిఖించిండు బాలీవుడ్కి. ఒకడొచ్చాడ్రా అని చెప్పి ఎక్కడి నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒకడొచ్చాడ్రా రాజమౌళి, ఒకడొచ్చాడ్రా సౌత్ నుంచి సెంథిల్ కుమార్ కెమెరామ్యాన్. అలాగే ముఖ్యంగా మణిరత్నం లాంటి దర్శకులు కూడా ఆయన పొన్నియిన్ సెల్వం అని చెప్పి తీశారు కదా, పార్ట్ 1 పార్ట్ 2 చాలా భారీ బడ్జెట్తో. అది ఎప్పటి నుంచో ఆయన దర్శకుడు అయినప్పటి నుంచే ఒక నవల, దాన్ని సినిమాగా రూపొందించాలి అనేది కూడా ఆయన డ్రీమ్, 40 ఏళ్ల డ్రీమ్ అని చెప్పారు ఆయన. ఆ 40 ఏళ్ల డ్రీమ్కి దారి చూపింది ఎవరు అనేది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు మణిరత్నం గారు చెప్పారు, రాజమౌళి పేరు చెప్పారు. ఒక దర్శక దిగ్గజం, మణిరత్నం అంటే మాటలు కాదు కదా, ఆయన ఒక క్రాఫ్ట్ మేకింగ్లో మాస్టరీ. మన భారతదేశం నుంచి గొప్ప దర్శకులు ఈ జనరేషన్లో లెక్కేస్తే ఖచ్చితంగా ఇండియా నుంచి టాప్ 3లో ఆయన ఉంటారు మణిరత్నం. అంత గొప్ప దర్శకుడు, అంత గొప్ప ప్యాషనేట్ అండ్ గ్రేట్ డైరెక్టరు అన్న మాటలు నిజంగా. అదంతా ఒక ఎత్తు అయితే, ప్రేక్షకులుగా అసలు ఇక ఆ అనుభూతిని, ఎందుకంటే సినిమాలు ఎన్నో వస్తుంటే పోతుంటే ఓటీటీలు వచ్చాక ఇప్పుడు పరిస్థితి చెప్పనవసరం లేదు, 2గా విడిపోయింది. ఓటీటీల్లో వచ్చే సినిమాలు, థియేటర్కి వెళ్ళే సినిమాలు. ఎవరేమనుకున్నా ఇట్లా విభజన అయితే అయిపోయింది.
స్టార్ హీరోలే ప్రభాస్ సినిమా అంటే ఇంకా పరిగెడతారు. పరుగులే, మామూలుగా పరుగులు కాదు. ఆయనకి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ మొదలయ్యారంటే కూడా. తర్వాత గర్వంగా సగర్వంగా టాలీవుడ్ నుంచి ఇంకా మన అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి హిందీ వాళ్ళని తట్టుకొని అక్కడ ఉన్న కాన్స్ త్రయాన్ని కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళినటువంటి సినిమా బాహుబలి ఇదితో. మరి సౌత్ నుంచి అలాగే రాజమౌళి కేవలం సినిమాని దర్శకత్వం చేయడం ఒక ఎత్తు అయితే బియాండ్ ద లైఫ్ అంతకుముందు మనం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసేవాళ్ళం. మన తెలుగు సినిమా ఈ స్థాయికి వెళుతుందా, అసలు ఇటువంటి మన వాళ్ళకి సాధ్యపడుతుందా, అది గ్రాఫిక్స్ పరంగా అయినా ఎట్లయినా కూడా ఆ విజువలైజేషన్ కానీ బియాండ్ ద లైఫ్ అసలు మన వాళ్ళు ఆలోచించగలుగుతారా అనేటువంటి ఎన్నో సందేహాలకి రాజమౌళి నేనున్నాను అంటూ ఆయన రాసిన ఆ చరిత్ర, బాహుబలితో రాసిన చరిత్ర ఇక అది మాటల్లో చెప్పలేను. నిజంగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే హిందీ వాళ్ళు కానీ ఎవరైనా సరే నార్త్ మెయిన్ తక్కువ అంచనా వేయడానికి లేదు. టెక్నీషియన్స్ పరంగా కానీ యాక్టర్ల పరంగా కానీ అంటే ఒక పెద్ద దారి చూపింది, గర్వంగా జెండా పాతి పునాది వేసింది. తెలుగు వాళ్ళు అంతకుముందు తెలుగు ఇండస్ట్రీ అంటే అంతకుముందు శంకర్ గారు రజనీకాంత్ గారు నటించిన అడపా దడపా చేయటమే తప్ప హిందీ సినిమాలు ముఖ్యంగా దర్శకుల పరంగా చూసినప్పుడు ఆయనే, శంకర్ గారే. ఇంకెవరు లేరు ఇటు సౌత్ నుంచి వేరే భాషల్లో, తమిళ్లో కానీ తెలుగులో కానీ ఇటు కన్నడంలో కానీ. కానీ ఇప్పుడు కన్నడంలో కూడా ప్రశాంత్ నీల్ వచ్చాడు, కేజీఎఫ్తో కొట్టాడు, చూపించాడు, దమ్ము చూపించాడు, ఏ మాట కామాట. సో ఇప్పుడు వాళ్ళు మించి మన దక్షిణాది నుంచి వెళుతున్న ఫిలిమ్సే అక్కడ మన దర్శకులు అందరూ కూడా మరి అక్కడ జెండా పాతున్నారంటే సౌత్ ఇండియన్ దర్శకుల మీద ఒక నమ్మకం క్రియేట్ అవ్వడానికి పునాది వేసింది ఎవరయ్యా అంటే రాజమౌళి. ఈ సినిమా ఒక్కటగా టెక్నికల్ గాను యాక్టింగ్ పరంగాను అసలు మన స్థాయిని ఒక 10 రెట్లు 10 మెట్లు పైకి తీసుకెళ్ళినటువంటి సినిమా అనిపించింది నాకైతే. అసలు ఆయన మార్కెటింగ్ చేసిన విధానం కూడా అద్భుతం. అది కొత్త దర్శకులు ఈయన భారీ ప్రాజెక్టులు చాలామంది దర్శకత్వం చేయడం వరకే పరిమితం అవుతారు. కానీ రాజమౌళి గారు అసలు ఆ సినిమాని అక్కడ హిందీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆయన కరణ్ జోహార్తో కలిసి వాళ్ళ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్తో మరి ఆ సినిమాని ఎక్కడికి తీసుకెళ్లారు. ప్రచారం విషయంలో ఆయన ఒక గ్రేట్ ఇది అనిపించింది నాకు. గ్రేట్ మేనేజర్, గ్రేట్ పబ్లిసిటీ డిజైనర్ కూడా రాజమౌళి. నాట్ ఓన్లీ డైరెక్టర్ ఆర్ నెరేటర్, మల్టీ ఇదనమాట. అంటే తాను ప్రోడక్ట్ని ఏదైనా అనుకుంటే దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా సాధించగలడు అని కేవలం ఏది ఒక పాట ఆ సినిమాలో RRRలో ఒక పాట నాటు పాటని కూడా అంత ప్రచారం తీసుకురావచ్చు అంటూ ఆయన మార్కెటింగ్ స్కిల్స్ స్థాయి ఏంటో చూపించారు. ఆయన రాజమౌళి మామూలు పర్సన్ కాదు. ఏది ఆయన అంత ప్యాషను, అంత డెడికేషన్, అంత విజను, అంత క్లారిటీ, అబ్బో అనేక రకాలుగా ఆయన మార్గదర్శకత్వం చేశాడు యంగ్ జనరేషన్స్కి. ఇప్పుడు వచ్చే దర్శకులు ఎవరైనా ఏది సాధ్యం కాదు మనం ఏం చేస్తాము అనే మాటలు అనటానికి లేదు. ఎందుకంటే ఆయన మరి ఒక సీరియల్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి మరి ఎక్కడికి తీసుకెళ్ళి మన తెలుగు సినిమాని బాహుబలితోనూ RRRతోనూ ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఇంక ఇది ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చెప్పలేము. టెక్నికల్గా హాలీవుడ్ వాళ్ళు మేమే ఇప్పుడు గొప్ప అని అనుకుంటున్నారు కదా, వాళ్ళని మించి చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. రాజమౌళికి ఒక ఇంటెంట్ ఉంటుంది ఎప్పుడు, ఆయన ఏది చేసినా కూడా. అందులో భాగమే ఇది. మీరేంట్రా మా దగ్గర కూడా దమ్ము ఉంది అని ఆయన విజన్ చూపించి ఒక సరికొత్త ప్రపంచంలోకి ఎన్ని టెక్నాలజికల్ ఇంట్రడక్షన్స్ జరుగుతాయో ఆ సినిమా మహేష్ బాబుది వచ్చిన తర్వాత. ఏది రాజమౌళి గారు వాళ్ళు చేశారు అంతా ఇదైతే. ఇక బాహుబలి 2లో ఒక పర్ఫెక్ట్ కట్అవుట్, పాన్ ఇండియా కట్అవుట్ అంటే నిజమైన కట్అవుట్. అప్పుడు మనం ఎక్కడో నవల్లో చదువుకునే వాళ్ళం, 6 అడుగుల అందగాడు ఆజానుబాహుడని. అది అటువంటి లక్షణాలన్నీ పుష్కలంగా పునికి పుచ్చుకున్న ఇదిని అద్భుతంగా చెక్కాడు. మామూలుగా చెక్కడం కాదు. అసలు ఆర్మీ డ్రెస్లో బాహుబలి ఇదిలో ప్రభాసం చూస్తుంటే 2 కళ్ళు సరిపోయాయా? సరిపోలేదు.
ఆ విజువల్స్ అబ్బబ్బబ్బబ్బబ్బా. నేను 3-4 సార్లు సినిమా చూసా. అది బాహుబలి. ఇక మా పిల్లలైతే దాన్ని అమెజాన్లో థియేటర్లో చూశారు. అప్పుడు ఇక హాలిడే వచ్చిందంటే చాలు అమెజాన్ అది పెట్టుకొని చూడటం. చాలా ఇళ్లల్లో పిల్లలు ఇక హార్డ్ కోర్ అయి ఉంటారని చెప్పడంలో కూడా అది పెద్ద అతిశయోక్తి కాదు. మొత్తం మీద ఒక కొత్త చరిత్రను లిఖించినటువంటి ఇది బాహుబలి జర్నీ అంతా కూడా. దాంతో జరిగిన వ్యాపార బిజినెస్ పరంగా కూడా వేల కోట్లు. ఒకప్పుడు తెలుగు సినిమా ఒక 100 కోట్ల గురించి ఆలోచించడమే అదొక గ్రేటు. దాని గురించి ఎవరైనా ఆలోచిస్తే అపహాస్యం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక అసలు ఇప్పుడు చేయగలిగిన వాడికి చేసుకున్నంత అన్నట్టు అంటారు కదా పెద్దలు. ఎంత బిగ్గరగా ఆలోచించగలిగితే అంత. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా కూడా వచ్చింది. కంటెంట్ బలంగా తయారు చేసుకొని పర్ఫెక్ట్గా అంటే చేయగలిగితే ఎంతైనా చేయొచ్చు అని చెప్పి రాజమౌళి గారు చూపించారు. అలాగే అద్భుతమైన కథన ఆయన వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ గారు అందించడం. సంగీతమే ఆ పాటలో బాహుబలిలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే. అసలు ఇక రాజమౌళి గారి దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కానీ మెయిన్లీ కాస్ట్యూమ్స్. ఇప్పుడు ఏదో మామూలుగా వేరే వాళ్ళు అయితే హాలీవుడ్ నుంచో తీసుకొచ్చేవాళ్ళే బహుశా ఇటువంటి ఒక సినిమాకి. కానీ రాజమౌళి గారు ఆమె ఎంత గొప్పగా, మరి ఆమె న్యాచురల్లీ టాలెంటెడ్ అనిపిస్తుంది నాకు. ఎంత అద్భుతంగా వాళ్ళు ఇది చేయగలిగారు. తర్వాత ఒక ఫ్యామిలీ ప్యాక్. ఇటువంటి సినిమాలు చేయాలంటే రాజమౌళి గారి ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాక్ అప్పచెబితేనే ఇటువంటి అంత అద్భుతంగా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరో చేయలేరేమో నిజంగా. ఎందుకంటే అటు కీరవాణి గారి ఫ్యామిలీ, ఇటు రాజమౌళి గారి ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి కార్తికేయ అంతా మొత్తం ఇక ఫ్యామిలీ ఇక సినిమాకి డెడికేట్ అయ్యి చేసినటువంటి సందర్భం బాహుబలి టైం అప్పుడు. మొత్తం అంతే ఒక టీము. అటువంటి ఇది చెప్పాలంటే వెనక ట్యూనింగ్ అయినటువంటి టీం లేకపోతే కూడా కష్టమేగా ప్రొడక్షన్ వ్యవహారంలో. సో అట్లా మొత్తం ఒక ఇదిగా వాళ్ళంతా ఇదవటం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి గొప్ప అదృష్టం అనిపిస్తుంది నాకైతే. ఏదేమైనా కూడా కట్టప్ప క్యారెక్టర్ సత్యరాజ్ గారికి రావడం, దానికి ఎవరో ఒక బాలీవుడ్ అయింది అనుకున్నారంట. అవన్నీ చదువుతూ ఉంటే ఈరోజు అంటే తెర వెనక ఏం జరిగినాయి, రాణా ప్లేస్లో ఒక హాలీవుడ్ నటుడిని అనుకున్నారట అని నాకు ఇప్పటిదాకా తెలియదు. కానీ తర్వాత రాణా అంటే ప్రభాస్ని మ్యాచ్ చేయగల పర్సనాలిటీ అంతా రాణా ఉండగా మళ్ళీ వేరే ఎందుకు అని రాణాని అప్రోచ్ అవ్వడం జరిగిందట. రాణా గారు కూడా అడిగారంట ముందు ఎవరిని ఎంచుకున్నారు దీనికి అని. అప్పుడు చెప్పారట. చెప్తే ఓహో అవునా అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేయటం, తర్వాత ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఇది చేయటం. ఎంత చేసినా కూడా ఫ్యాన్స్ అంతా ఇంకా ప్రభాస్ బాహుబలితోనే ట్రావెల్ అయ్యాం ప్రేక్షకులుగా. అయితే ఆయనకు జరిగిన అన్యాయం, ఆయన ఇది అసలు ఇక చెప్పలేం. ఆ అనుభూతి అద్భుతం అది. అలాగే అనుష్క నటన, ఒక ఆమెను ఫస్ట్ పార్ట్లో, తర్వాత క్యారెక్టర్లో ఇంట్రడక్షన్, మొదటి భాగం అంతా మెయిన్ బాహుబలి ఇంట్రడక్షను, రాణా ఇంట్రడక్షను, బిజ్జల దేవ నాజర్ గారు చేసినటువంటి క్యారెక్టర్, రమ్యకృష్ణ ఇక ఆమె రాజమాతగా ఆమె నటన ఇంకా చెప్పలేము. ఆమె కెరీర్లోనే నభూతో నా భవిష్యత్, ఐ కెన్ సే దట్. ఇంకా ఇంత గతంలో చేయలేదు, అలాగే ముందు కూడా నేను ఇంతకు మించి గొప్ప పాత్ర ఆమె చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా మరి ఒకప్పుడు మాయాబజారు ఒక క్లాసిక్, అది మాస్టర్ పీస్. అది ఆబాల గోపాలాన్ని అలరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నికల్ వండర్గా ఆ రోజుల్లో చెప్తారు. తర్వాత అంతకుముందు మాయాబజార్కు ముందు తెలుగు సినిమా, మాయాబజార్ తర్వాత తెలుగు సినిమా అని చెప్పేటోళ్ళు అనమాట. కట్ చేస్తే ఇప్పుడుగా బాహుబలికి ముందు, బాహుబలి తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన ఎక్కడ భారీ బడ్జెట్లు, భారీ పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా, వరల్డ్ వైడ్ వెళ్ళడానికి తెలుగు సినిమా ఎట్లా ప్రారంభమైంది, ఆద్యం ఎక్కడ పడింది, బీజం ఎక్కడ పడింది అనేది కనుక స్టడీ చేస్తే ఎవరైనా ఔత్సాహిక అంటే రీసెర్చ్ స్కాలర్స్ ఆబ్వియస్గా అది బాహుబలి నుంచే ప్రారంభం అవుతుంది అనేది మనందరికీ తెలిసింది. సో ఇట్లా అనేక అంశాలు సినిమా స్థాయిని, తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని,
మార్కెట్ స్థాయిని, ఇట్లా ఒక్కటేమిటి అన్ని అంశాల్లో హై ఎవరు అందుకోలేని అంత స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిండు రాజమౌళి గారు. అలాగే ఏది అసాధ్యం కాదు, చేయగలిగితే ప్యాషన్తో డెడికేషన్తో. ప్రొడ్యూసర్లు శోభు యార్లగడ్డ గారు కానీ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్లు ఎప్పుడు వాళ్ళు రాగలుగుతారు? ఆ దర్శకులు అంతకుముందు చేసినటువంటి వాళ్ళ వర్క్లు, ఆ రిజల్ట్, వాళ్ళ డెడికేషను, వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఇవన్నీ అంశాలు ప్రొడ్యూసర్లకు నమ్మకం కుదిరిందంటే ఎంతైనా బడ్జెట్ పెట్టడానికి ఇవాళ రేపు రెడీగా ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు త్వరగా ఇక ముందు ఈజీగా మనం చూస్తాం. 1000 కోట్ల బడ్జెట్తో మల్టీ స్టార్. ఇప్పుడు రామాయణం 1000 కోట్లు దాటి అక్కడ బాలీవుడ్లో చేస్తున్నట్లు ఉన్నారు. ఇంకా రేపో మాపో ఇది బహుశా రాజమౌళి గారు ఆయన రామాయణం మీద ఆయనకు ఉంది కదా ఒక డ్రీమ్, ఖచ్చితంగా అది చేసి తీరాలి, ఆ తర్వాతే రిటైర్మెంట్ అని అప్పుడప్పుడు అంటుంటారు కదా. నిజంగా రాజమౌళి గారు కనుక అది రామాయణము మహాభారతం కాన్సెప్ట్తో మొదలు పెడితే 1000 కోట్లు దాటిపోద్ది. 1000 కోట్లు అంటే ఏది సినిమా నిర్మాణానికి నేను చెప్పేది. ఇక అది ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తుంది అనేది చెప్పలేము అఫ్కోర్స్. ఎందుకంటే ఇప్పుడు 1000 కోట్లు అంటే టికెట్ రేట్లు టూ మచ్గా పెరిగిపోతూ ఉన్నాయి. ఐమాక్స్ అదొక పెద్ద మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ అటువంటి పెద్ద సినిమాలకి చాలా ఖరీదు. కాబట్టి అట్లా 1000 కోట్లు 1000 కోట్లు పెడితే దానికి 3-4 రెట్లు అధికంగా తీసుకురాగల కెపాసిటీ కంటెంట్ రాజమౌళి గారు క్రియేట్ చేస్తారు. అందులో ఢోకా లేదు. ఇదంతా అంటే ఇది మొత్తం మీద ఏదేమైనా కూడా తెలుగు సినిమా ఉన్నంత వరకు బాహుబలితో ప్రభాస్కి పెరిగినటువంటి ఫ్యాన్స్ కానీ అది కానీ ఒక మాటల్లో చెప్పలేము. అది ఒక పాత్ బ్రేకింగ్ మూవీ, ఒక ట్రెండ్ సెటర్, ఒక మోస ధోరణి అంతా పక్కన పెట్టేసి గో బియాండ్ లైఫ్, గో లార్జర్ దాన్ లైఫ్, థింక్ లార్జర్ దాన్ లైఫ్ అనేటువంటి కాన్సెప్ట్. అట్లా దారి చూపిన దేవుడు. దాంట్లో ఇక పాటలు ఉంటాయిగా, బలి బలిరా బాహుబలి, ఆ టైటిల్ సాంగ్ అనే మ్యూజిక్ మామూలుగా కొట్టారు ఆయన కీరవాణి గారు, అద్భుతం. ఏదేమైనా కూడా మర్చిపోలేదు నిజంగా. సెకండ్ హాఫ్ అదే పార్ట్ 2లో ఉంటుంది అసలు కంటెంట్ అంతా. మనకు పార్ట్ 1 అంతా ఇంట్రడక్షన్లే, పార్ట్ 2లో ఏమైద్దో ఆ 2 సంవత్సరాలు జరిగిన డిస్కషన్లు, ఇక ఏది మొదటి భాగానికి రెండో భాగానికి మధ్య జరిగినటువంటిది సోషల్ నెట్వర్క్లో కానీ ఎవరు క్రియేటివిటీ వాళ్ళదే అనమాట. అదొక అట్లా ఒక సెలబ్రేషన్ ఆఫ్ సినిమా అన్నట్టుగా, సెలబ్రేషన్ ఆఫ్ సినిమా ఆడియన్స్ అన్నమాట. ఆడియన్స్కి ఒక పండగ అనుభూతిని, ఒక పండగ ఇదిని ఇచ్చినటువంటి ఈ జనరేషన్లో, ఈ పీరియడ్లో ఆ ఖ్యాతి మన తెలుగు సినిమాలో రాజమౌళి గారికి, ఆ ప్రొడ్యూసర్లకి, ఆ టీంకి బాహుబలి అనమాట నా అబ్జర్వేషన్. అయితే ఇంకా బాహుబలిని మించి మళ్ళీ ఇది క్రియేట్ చేయాలంటే అది మళ్ళీ ఆయనే చేయాలేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అన్నట్లు ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈయన అక్టోబర్ 31న 2 పార్ట్లు కలిపి ఒకటే ఇదిగా మళ్ళీ దేశవ్యాప్తంగా సినిమాని బాహుబలి 1, 2 2 భాగాలను కలిపి రిలీజ్ చేస్తాం అన్నట్టుగా ట్వీట్ కూడా చేశారు రాజమౌళి గారు. సో అప్పుడు మళ్ళీ కలెక్షన్ల పరంగా నో డౌట్. ఎందుకంటే వేరే చెత్త సినిమాలు చూసే బదులు అబ్బా హాయిగా వెళ్ళి చూద్దాంరా, ఎందుకంటే చూస్తుంటే బోరు కొట్టదు. చాలా గ్యాప్ వచ్చింది కదా, 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ 2 భాగాలు కలిపి చూస్తుంటే కూడా అద్భుతం అవునా అనిపిస్తుంది. నాకు తెలిసి 2 భాగాలు 4 గంటలు 5 గంటలు వచ్చినా కూడా అట్లా కదలకుండా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసి కలెక్షన్ల పరంగా కూడా ఓ కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. అంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అక్టోబర్ 31 కోసం. చూడాల్సిందే 2 భాగాలు. సో ఏదేమైనా కూడా మన తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఇది నవ్వుతున్న భవిష్యత్తు అని చెప్పలేము. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతా ఉంది కాబట్టి మళ్ళీ బాహుబలిని మించి అద్భుతాలు కూడా జరిగే అవకాశం ఉందని అయితే నేను నమ్ముతున్నా. అయినా కూడా బాహుబలి ఖ్యాతి ఎప్పటికీ తరిగిపోనటువంటి ఒక ఇదిగా మిగిలిపోతుంది అనటంలో డౌట్ లేదు. మరి బాహుబలితో మీ అనుభవాలు ఏంటి అనేది
ఆ సినిమా చూస్తున్నప్పుడు పార్ట్ 1 మీకు బాగా నచ్చిందా, పార్ట్ 2 బాగా నచ్చిందా ఏంటి అనేది అది మీరు కామెంట్ రూపంలో రాస్తే బాగుంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.